ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప 79వ స్వతంత్ర దినోత్సవాన్ని మనము జరుపుకోబోతూ ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చి 79 సంవత్సరాల భౌతిక భారతదేశ స్వాతంత్ర్యాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంతోమంది నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు పోరాడి ప్రాణాలని త్యాగం చేస్తే మనకి భౌతికపరమైనటువంటి ఈ స్వాతంత్ర్యం లభించింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకనాథుడైన సాతాను లేక అపవాదితో పోరాడి ఆయన ప్రాణత్యాగం చేస్తే ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్ర్యము లోకానికి లభించింది. దేవునికి స్తుతి కలుగునుగాక. భౌతికమైనటువంటి స్వాతంత్ర్యము ఎంత ప్రాముఖ్యమో ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్ర్యము కూడా అంతకంటే ప్రాముఖ్యమైనదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యం భూ సంబంధమైనదైతే ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమ మరణ పునరుత్థానాల ద్వారా మనకు కలిగిన ఆత్మీయ స్వాతంత్ర్యం ఏదైతే ఉందో అది ఇహ పర లోకానికి సంబంధించింది. అందుకనే ఈ స్వాతంత్ర్యము గొప్పది, ఘనమైనది అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఇట్టి గొప్ప స్వాతంత్ర్యాన్ని మనకు అనుగ్రహించిన ప్రభువుకి మనము ఎప్పటికీ రుణస్థులమై ఉన్నాము, వందనస్థులమై ఉన్నాము అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, నిజమైనటువంటి స్వాతంత్ర్యం క్రీస్తులోనే ఉంది అనే విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దినం లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32, 33, 34 వచనాలని ఈ ప్రత్యేక సమయంలో మనం చదువుకుని ధ్యానం చేద్దాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును అని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురు అని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ విషయాలు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి సత్యం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెబుతూ ఉన్నాను అని ప్రభువు చెప్తా ఉన్నాడు. పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడు, స్వతంత్రుడు కాదు. నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని వాక్యం చెప్తుంది. వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మనం చూసినప్పుడు అందరూ పాపంలో ఉన్నారు అని అంటే మనం అందరము దాసులమే. పాపము మన మీద ఏలుబడి చేస్తూ ఉంది. ఇది సత్యం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ పాపపు దాస్యమనే కాడి కింద నుంచి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి ఆయన పంపించబడ్డాడు. ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో, ఆయన శిలువ శ్రమ మరణ పునరుత్థానాల యందు విశ్వాసాన్ని ఉంచుతారో అలాంటి వారు ఈ పాపపు దాస్యం అనే కాడి కింద నుంచి వారు బయటికి రాగలుగుతారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది,
ఇది సత్యం. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును అనే వాక్యాన్ని ప్రభు ఆయన తెలియజేస్తూ ఉన్నారు. భౌతికమైనటువంటి స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం, అది సరిపోదు. పాపం నుండి మనకి స్వాతంత్ర్యము అవసరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సో ప్రతి మనిషి కూడా పాపానికి బానిసగా ఉన్నాడు. పాపంలోనే పుట్టి, పాపంలోనే పెరిగి, పాపంలోనే చనిపోతూ ఉన్నాడు. ధనం, అధికారము, విద్య ఉన్న పాప బంధాన్ని మనిషి తనంతట తాను తెంచుకోలేకపోవడం అనేటువంటిది మనము స్పష్టంగా గమనించగలుగుతూ ఉన్నాం. దేశానికి స్వాతంత్ర్యం కోసం వీరులు పోరాడితే మన ఆత్మ స్వాతంత్ర్యం కొరకు యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఆయన ప్రాణం పెట్టడాన్ని బట్టే మనకి స్వాతంత్ర్యం కలిగింది. మరణము విరిచివేయబడింది, ఓడించబడింది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. రెండవది, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంది. 8వ అధ్యాయము 32వ వచనం యోహాను సువార్తలో, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును అని ప్రభువు చెబుతా ఉన్నాడు. సత్యము తెలుసుకున్నవారు వారు స్వతంత్రులు అవుతారు. ఎందుకనంటే సత్యానికి ఆ శక్తి ఉంది. సత్యము అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆయన జీవము కలిగిన దేవుని కుమారుడని, దేవుడని మనము గుర్తించగలిగితే సత్యాన్ని తెలుసుకున్న వారం అవుతాం. ఆ సత్యమే మనల్ని పాపపు బంధకాల నుంచి, సంఖ్యల నుంచి విడిపించి స్వతంత్రులుగా చేస్తూ ఉంది. ఈ రోజుల్లో అబద్ధము, అవినీతి, స్వార్థం, ద్వేషం ఇవన్నీ మనుషులను బంధించి ఉంచుతూ ఉన్నాయి. వీటిలో నుంచి మనిషి బయటికి రాలేకపోతూ ఉన్నాడు. మనమంతా ఏదో ఒక బలహీనత చేత మనమంతా బంధించబడే ఉన్నాం. ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్ర్యము అత్యంత అవసరమని మనకి తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని వాక్యం సత్యం. ఆ సత్యాన్ని మనం అనుసరించినప్పుడు మన జీవితాలు మారతాయి. యేసు ప్రభు ద్వారా మార్చబడినటువంటి మనము స్వాతంత్ర్యాన్ని ఒక బాధ్యతతో ఉపయోగించాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. సహోదరులారా, మీరు స్వతంత్రులు అవ్వడానికి పిలువబడ్డారు. ఇది దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క సంకల్పం. ప్రతివారు కూడా దాస్యం అనేటువంటి కాడి కింద నుంచి వారు బయటికి రావాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దేవుడు ఒక బహిరంగమైనటువంటి ఆహ్వానాన్ని ఆయన మనకిచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, విడుదలను కలుగజేస్తాను, నెమ్మదిని కలుగజేస్తాను, మీ భారాన్ని నుంచి మిమ్మల్ని విడిపిస్తాను అనేటువంటి ఒక బహిరంగ ఆహ్వానము ప్రభు ద్వారా లోకానికి అందించబడింది. ఆ మాటను మనము అంగీకరించిన వారమైతే గనక మనకున్న భారమంతా మనము తొలగించుకోగలుగుతాము. అంతేకాదు స్వతంత్రంగా మనము ఈ లోకంలో బ్రతకగలుగుతాము. స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్లు మనం జీవించడం కాదు. స్వేచ్ఛ అంటే దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించటం. అంతేకాదు ఒక దేశం యొక్క చట్టాన్ని, విధి విధానాల్ని గౌరవంతో స్వీకరించి అంగీకరించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మన దేశాన్ని మనం గౌరవిస్తూ ఉన్నామా? దేశ చట్టాన్ని, విధిని, విధానాల్ని మనము గౌరవిస్తూ ఉన్నామా? ఇది ప్రాముఖ్యం. స్వాతంత్ర్యం వచ్చింది, మేము 79 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాం. సంబరాలు చేసుకోవచ్చు. ఆ స్వాతంత్ర్యాన్ని మనము ఎలా వినియోగిస్తూ ఉన్నాం? దేశాన్ని ప్రేమించాలి, చట్టాలని గౌరవించాలి, ఇతరులను ప్రేమించాలి, దేశ నాయకుల కొరకు ప్రార్థించాలి. ఒక మంచి పౌరుడిగా దేశంలో మనము బ్రతకాలి. ఇది నిజమైనటువంటి స్వాతంత్ర్యం. ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి మనం కూడా ఇదే విధానాన్ని పాటించవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవుణ్ణి మనము ప్రేమించాలి,
దేవుని యొక్క ప్రతి విధమైనటువంటి న్యాయ విధులను, ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి. ధర్మశాస్త్రము అంతా చెబుతున్నటువంటి ఒక మాట, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. మనం కూడా మన పొరుగువారిని ప్రేమించగలగాలి. మన దేశ నాయకుల కొరకు మనము ప్రార్థన చేయాలి. దేశాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి మంచి ఆలోచనని అనుగ్రహించాలి అని ఒక క్రైస్తవునిగా ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవించిన వారంగా మనము వ్యవహరించవలసి ఉంది. అప్పుడే మనము ఈ స్వాతంత్ర్యాన్ని మనిష్టం వచ్చినట్టుగా కాకుండా ఒక దేశ చట్టానికి అనుకూలంగా, మనకి స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన ప్రభు యొక్క చిత్తానికి అనుకూలంగా దీన్ని మనము వినియోగించిన వారం అవుతామని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మనము 3 విషయాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒకటి, దేశానికి స్వాతంత్ర్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మనల్ని మన పాప బంధకాల నుంచి, పాపపు దాస్యము నుంచి దేవుడు మనల్ని విడిపించినందుకు మనము ఎల్లవేళలా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో మూడవది, ఒక బాధ్యత కలిగినటువంటి దేశ పౌరులంగా, క్రైస్తవులంగా, మంచి భారత పౌరులంగా మనము జీవించాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇలాంటి స్వాతంత్ర్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుడు మనకి దేవునిగా ఉండడం మన యొక్క ధన్యత, మన యొక్క భాగ్యం. అందుకొరకు దేవునికే మహిమ కలుగునుగాక. మనము స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాము. ఒక ప్రశ్న, ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నామా? ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్ర్యాన్ని మనము పొందుకున్నామా? లేకపోతే ఇంకా మనము ఏదైనా పాప సంబంధమైన ఈ లోక నాదుడైన సాతాను లేక అపవాది తంత్రాలకి మనము కొట్టుకొని పోతూ వాటిలో నుంచి బయటికి రాలేక ఆ బురదలోనే పొరులుతూ ఉన్నామా? ఒకవేళ ఇంకా అలాంటి స్థితిలో మనం ఉంటే మనకి ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్ర్యం అవసరం. ఆ స్వాతంత్ర్యం కేవలము సత్యం మాత్రమే మనకి అనుగ్రహించగలదు. అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే మనకి అనుభవించగలడు. సత్యం మనము అంగీకరిస్తే, అనగా యేసును ఆయన రక్షకుడిగా మనం అంగీకరించగలిగితే, ఆ సత్యమే మనం ఏ బంధకాల్లో చిక్కుకుపోయామో, ఏ బలహీనతల్లో చిక్కుకుపోయామో, ఆ బలహీనతల నుంచి, ఆ బంధకాల నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. వాక్యం చెప్తుంది, నేనే మార్గమును, సత్యమును, జీవమును అయ్యున్నాను. నిన్ను స్వతంత్రునిగా చేసి ఆ సత్య మార్గములో నడిపించి నిత్య జీవానికి వారసులుగా ఆయన చేయగలడు. ఒకే ఒక విషయం, మనము ఇంకా బంధకాల్లో ఉంటే ప్రభువుని అడగాలి. రెండవది, ఆయన మనల్ని విడిపించగలడు అని నమ్మాలి. ఈ రెండు, గ్రహింపు, నమ్మకం, ఈ రెండు మన యొక్క జీవితంలో ఒకవేళ వస్తే విడుదల పొందిన వారం అవుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించాలని సేవకునిగా నేను కోరుకుంటా ఉన్నాను. చాలామంది ఇంకా మారుమూల ప్రాంతాల్లో, ఎత్తైన కొండల మీద, లోయల్లో అనాగరికులుగా ఉంటూ ఈ బలహీనతలకే, ఈ పాపానికే బానిసలుగా, బందీలుగా వారి యొక్క జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. అనేక మంది వ్యసనాలకి, త్రాగుడికి, జూదానికి, కైనీలకి, ప్రతి విధమైన వ్యభిచారానికి, మోసాలకి అనేక మంది బందీలుగా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము విడిపించబడిన వారము, స్వతంత్రతను అనుభవిస్తున్నటువంటి వారము మనమే. ఈ ఆధ్యాత్మిక స్వతంత్ర సమర యోధులమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నీవు, నేను, మనమందరము బంధకాల్లో ఉన్నటువంటి వారి కొరకే పోరాడాలి. అనగా ప్రార్థనలో పోరాడాలి. వారు విడుదల అయ్యే వరకు నీవు నేను ప్రార్థన చేయాలి. ఇంకా నీవు నేను ఏం చేయగలమో ప్రతిదీ కూడా చేయడానికి తగినటువంటి సమర్పణాయుతమైన మనస్సు మనకు కావాలి. ప్రాణాన్ని త్యాగంగా
ఆయన సమర్పించుకుంటే మనకి స్వాతంత్రం వచ్చింది. మనకు కలిగినటువంటి దాన్ని మనము సమర్పించుకుంటే చాలామంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుతాడు. దేవుడిట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవ, మహోన్నతుడైన మా ప్రభువ, మా రక్షక, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఒకప్పుడు నాయన మేమందరం కూడా ఆధ్యాత్మికమైనటువంటి బంధకాల్లో బంధించబడిపోయి ఉన్నవారం ప్రభువ. భౌతికమైనటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా మేము బంధకాల్లో ఉన్నాం. మీ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమ మరణ పునరుత్థానాలను బట్టి, ఆయన సమర్పణను బట్టి, త్యాగాన్ని బట్టి విడిపించబడ్డాం ప్రభువ. మీకు వందనాలు. చాలామంది ఇంకా బంధకాల్లో ఉన్నారు ప్రభు. మా బంధువులు, మా బిడ్డలు, మా ఇరుగు పొరుగు వారు, ఆయన మా గ్రామస్తులు, మా పట్టణస్తులు, మా పక్క గ్రామాల వారు, మా పొరుగు గ్రామాల వారు, రాష్ట్రాల వారు ఎంతోమంది ఇంకా బంధకాల్లో ఉన్నారు నాయన. నన్ను మమ్మను బలపరచండి. వారి యొక్క బంధకాలని విడిపించడం కోసమే నాయన మేము స్వాతంత్ర్య సమర యోధులుగా మేము నిలబడడానికి సహాయం చేయండి నాయన. ఆత్మలో అపవాదితో పోరాడు శక్తిని మాకు అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క త్రియేక దేవుని దీవెన, ఆయన కృపా కాపుదల మనందరికీ తోడుగా ఉండి నిత్య స్వాతంత్ర్యంలోనికి మనల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.